హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? దేవుని కృప వల్ల అందరూ క్షేమంగా ఉండాలని, దేవుని చేత దీవించబడిన వారుగా, ధన్యులుగా ఉండాలని మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృప వల్ల మరి ఒక పాఠంలో మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి ఈ దినము దేవుడు మనకిచ్చిన ఈ యొక్క కృపను బట్టి, దేవుని సన్నిధిని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఇంతవరకు 32 పాఠాలు ధ్యానం చేస్తామండి. 32 పాఠాలు విన్నారా? దేవుని చేత దీవించబడ్డారా? ధన్యులుగా తీర్చబడ్డారా? చాలా సంతోషంగా ఉన్నది కదండి. ఈ దినము 33వ ధ్యానంలోనికి వచ్చామండి. 33వ పాఠం ఎవరు ధన్యులు అన్న శీర్షిక మీద ఈ ధ్యానాలను కొనసాగిస్తూ ఉన్నాం. బైబిల్లో ఉన్నటువంటి ధన్యులుగా చెప్పబడిన వారు ఎవరైతే ఉన్నారో, లేదా దేవుణ్ణి వెంబడించిన వారు, దేవుణ్ణి అనుసరించిన వారు, దేవుని మార్గంలో నడిచిన వారు, దేవుడు చెప్పినట్లు చేసిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏ రీతిగా ధన్యులుగా తీర్చబడ్డారో ధ్యానం చేస్తూ, అదే సమయంలో ఆ రీతిగా మనం కూడా నమ్మకాన్ని కనపరిచి, దేవుని యందు విశ్వాసాన్ని కనపరిచి మనము కూడా ధన్యులుగా తీర్చబడాలి అన్న గొప్ప ఆశతోటి ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ఈ 33వ పాఠానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి? ఈ యొక్క పాఠాలను ఎవరికన్నా షేర్ చేస్తున్నారా? ఆ రీతిగా షేర్ చేయటం ద్వారా, మీ కామెంట్స్ను తెలియజేయటం ద్వారా మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందాలి అని మిమ్మల్ని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రియులారా, 33వ పాఠంలోనికి వెళదామండి. ఈ దిన వాక్య ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరు ధన్యులంటండి? ఎవరు ధన్యులంట? యెహోవా చేత, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఇక్కడ నిర్దోషి, కపటము లేనివాడు, వీళ్ళిద్దరు కూడా ధన్యులంటండి. ఈ రీతిగా మనం ఆ నిర్దోషత్వాన్ని, ఆ బైబిల్లో ఎవరి గురించి నిర్దోషులుగా దేవుని చేత ఎంచబడిన వారో వారిని ధ్యానం చేస్తూ మనం కూడా ఆ రీతిగా నిర్దోష హృదయాన్ని కలిగి మనం కూడా ధన్యులుగా తీర్చబడదాం. రెండవదిగా, ఆత్మలో కపటము లేని వారు ఎవరున్నారు? బైబిల్ గ్రంథంలో ఎవరిని గురించి ఆత్మలో కపటము లేనివారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మనము నిష్కపట హృదయాన్ని కలిగి మనం కూడా ధన్యులుగా తీర్చబడదాం. ఈనాటి మా ధ్యాన అంశాలు నేను 2 వ్యక్తుల్ని జ్ఞాపకం చేస్తానండి. ఒకటి నిర్దోషి అని దేవుని చేత ఎంచబడిన వ్యక్తిని, కపటము లేనివాడు అని దేవుని చేత పిలువబడినటువంటి ఒక వ్యక్తిని, 2 వ్యక్తుల్ని మీ ముందు ఉంచాలి అని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, మనం మొదటిగా నిర్దోషి అన్న మాటను చూద్దామండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారు, ఆత్మలో కపటము లేని వారు ధన్యులు. ప్రియులారా, మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనములో దేవుడే ఒక వ్యక్తిని గురించి నిర్దోషి, మనం చెప్పుకుంటున్నటువంటి పదం యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి ఒక వ్యక్తిని సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనంలో చూస్తామండి. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటి అంటే, యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అన్న మాటని అక్కడ చూస్తాం. అందుకని ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను అని ఆ ఇశ్రాయేలు లేదా యాకోబును గురించి ఒక ప్రవక్త పలికిన మాట ఇది. ఒక ప్రవక్త పలికిన మాట. ప్రియులారా, ఈ సందర్భం ఏమిటి అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి
దేవుని చేత విడిపించబడి అరణ్య మార్గముగా ప్రయాణించుకుంటూ వస్తూ ఆ యొక్క మోయాబు దేశానికి, మోయాబు సరిహద్దుల్లోనికి వచ్చారండి. సరిహద్దులోనికి వచ్చినప్పుడు మోయాబు రాజు అయినటువంటి బాలాకు రాజు బిలాము అన్న ప్రవక్తను పిలిపించి వారిని శపించటానికి బిలాముని ప్రేరేపిస్తాడు బాలాకు రాజు, మోయాబు రాజు. అయితే ఆ రీతిగా అతడు ఆ బిలాము ఇశ్రాయేలుని శపించాలి అని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అతనితో చెప్పిన మాట అన్నమాట, నువ్వు ఎందుకు ఇశ్రాయేలుని శపించాలనుకుంటున్నావు? నువ్వు ఎందుకు వారిని శపించాలనుకుంటున్నావు? వారు ఏ దోషము చేయలేదే, వారు నిర్దోషులు అని దేవుని చేత ఎంచబడిన వారు. అంటే అక్కడ రాయబడ్డ మాట ఏమిటి అంటే, బిలాము ప్రవక్తతోటి దేవుడు చెప్పాడు, వారిలో ఏ దోషాన్ని నేను చూడలేదు, కాబట్టి నా నామంలో వారిని దీవించటానికే నేను ఇష్టపడ్డాను, నేను దాన్ని మార్చలేను. యాకోబులో ఏ దోషమును లేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును నేను చూడలేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ యాకోబు అన్న మాట మనకి గుర్తు రాగానే మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఏంటది? యాకోబు అంటే అర్థం మోసగాడు అని. కానీ ప్రియులారా, ఇక్కడ ఒక మంచి మాట, రుచికరమైనటువంటి మాట ఏమిటి అంటే చాలా ఆనందాన్ని కలిగించే మాట. నువ్వు నేను యాకోబుని గురించి మోసగాడు, మామను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, మోసం చేసి దీవెనలన్నీ పొందాడని యాకోబు పేరు చెప్పంగానే మోసగాడు అని మనం అంటున్నాము. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, యాకోబులో నేను ఏ దోషమును చూడలేదు, నిర్దోషిగా చూసా. దోషము లేనివాడు అంటే నిర్దోషి కదండి, దోషము లేనివాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, యాకోబులో ఏ దోషాన్ని చూడలేదు, నేను ఇశ్రాయేలులో ఏ వంకరతనాన్ని నేను చూడలేదు, కాబట్టి నేను వారిని దీవించాను. నేను వారిని ఎందుకు దీవించాను అంటే వారు నిర్దోషులు కాబట్టి. ప్రియులారా, ఇక్కడ మనకు ఈ జ్ఞాపకం హెచ్చరిస్తున్న మాట ఏమిటి అంటే, నిర్దోషులుగా ఉంటే దేవుడు దీవిస్తాడంట, నిర్దోషులుగా ఉంటే ధన్యులుగా చేస్తాడంట. అయితే మనం అందరం కూడా రోమపత్రికలో చెప్పబడిన రీతిగా అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అయితే దేవుడు ఇక్కడ యాకోబుని గురించి అంటున్నాడు, యాకోబు మోసగాడే కావచ్చు, కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అతడు మొర్ర పెట్టి తన పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని పొంది దేవుని పాదాలు పట్టుకొని నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని యబ్బోకు రేవు దగ్గర ఎప్పుడైతే మొర్ర పెట్టి దేవుని చేత దీవించబడ్డాడో అప్పటి నుండి కూడా దేవుడు అంటున్నాడు అతడు నిర్దోషి. ఇక్కడ మనకు అర్థమైన మాట ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో మన యొక్క పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని నిర్దోషులుగా తీరుస్తాడు, లేదా నీతిమంతులుగా తీరుస్తాడు. ఇక్కడ మనం చూసిన మాట, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, తన అతిక్రమములకు పరిహారమునందిన వాడు ధన్యుడు. ఆ యాకోబు ఆ యబ్బోకు రేవు దగ్గర తన పాపాలకు పరిహారము పొందాడు. ఏ రీతిగా అంటే, నిజమే ప్రభువా, నేను ఆశీర్వదించబడటానికి యోగ్యుడు కాదు, నాలో మోసం ఉన్నది, నేను మా అన్నను మోసం చేశాను, మామను మోసం చేశాను, నా పేరు యాకోబు, నా పేరు మోసగాడు, నేను మోసగాడిగా బ్రతికాను అని తన నిజస్థితిని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు దేవుడు అతన్ని నిర్దోషిగా తీర్చాడు. అలాంటి నిర్దోషిగా తీర్చబడిన వాణ్ణి శపించటానికి బిలాము అనేక ప్రయత్నాలు చేశాడు, బాలాకు రాజు అనేక ప్రయత్నాలు చేస్తే దేవుడు అంటున్నాడు, లేదు అతనిలో నేను ఏ దోషాన్ని చూడట్లేదు, గత పాపాలన్నిటినీ కూడా, అతడు గతంలో చేసిన వాటి అన్నిటినీ కూడా నేను క్షమించాను, కాబట్టి అతడు నా చేత నిర్దోషి అని ఎంచబడ్డవాడు, అతను ధన్యుడు అని చెప్తున్నాడు. ప్రియులారా, అలాంటి ధన్యతను మనము కూడా పొందుకోవలసిన వారిముగా ఉంటున్నాము. రెండవది, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడంట. ఇప్పటి వరకు నిర్దోషి ధన్యుడు అని చూసాము. యాకోబును కూడా యథార్థవంతుడు, నిర్దోషి అని దేవుడు
యోబును గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. అంతేకాకుండా నోవాహుతో కూడా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నిర్దోషిగా కనబడ్డావు, నీతిమంతుడుగా కనబడ్డావని ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆ నోవహు కుటుంబానికి ఇచ్చి ఆ జల ప్రళయం నుంచి, ఆ ఉగ్రత నుంచి తప్పించాడు. కాబట్టి మనం కూడా దేవుని చేత నిర్దోషులుగా తీర్చబడినట్లయితే యోబుకి ఇచ్చినటువంటి దీవెనను మనం పొందుకుంటాం, నోవహుకి ఇచ్చినటువంటి దీవెనను మనము పొందుకుని ధన్యులుగా తీర్చబడతాం ప్రియులారా. అంతేకాకుండా నేను కపటము లేనివాడు ధన్యుడు, యెహోవా చేత కపటము లేనివాడుగా గుర్తించబడిన వాడు ధన్యుడు. మనం యథార్థవంతులం కాదండి, మనం మోసకరమైన వాళ్ళమే, మనలో ఈ మంచి ఏమాత్రము లేదు, ఈ మంటి నుండి పుట్టిన వారం కాబట్టి మనం ఆ పాప స్వభావము, పాత ఆదాము స్వభావాన్ని ధరించాము. కాబట్టి మనలో ఆ యొక్క శాప పాప ఆ యొక్క వేరు మనలో ఉన్నది. కాబట్టి మనం ఎవరము నీతిమంతులమేమి కాదు, కానీ దేవుడు నీతిమంతులుగా తీర్చినవాడు, తన పాపములకు పరిహారము నొందినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ రీతిగా కపటము లేనివాడు, ఈ వ్యక్తి కపటము లేనివాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. యేసు ప్రభువారే ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి వ్యక్తిని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం నుంచి 51వ వచనం వరకు కూడా ఒక వ్యక్తిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 43 నుండి 51 వరకు. అక్కడ ఏమనుందంటే, యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పారు. ఎవరి గురించి చెప్పారు? యేసు ప్రభువారు కపటము లేనివాడు ధన్యుడు అన్నాం కదా. కపటము లేదు అని ఏ వ్యక్తిని గురించి చెప్పారు అంటే, నతనీయేలును గురించి చెప్పారండి. నతనీయేలును గురించి. ఈ నతనీయేలు ఎవరో కాదండి, యేసు ప్రభువారి శిష్యుడు. ఈ నతనీయేలు పేరు శిష్యులు 12 మందిలో మనకి ఎక్కడా కనపడదు కదా. కానీ ఈయన బర్తలోమయి అన్న నతనీయేలన్న ఒక్క ఆయనే. కాబట్టి ఈ యొక్క నతనీయేలు అన్న మాటకి అర్థం ఏమిటి అంటే దేవుని వరము, ట్రూ సన్ ఆఫ్ ఇజ్రాయేల్. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అంట. ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు, లేదా దేవునితో పోరాడి గెలిచినవాడు, ఆశీర్వాదాలు పొందుకున్నవాడు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. మనము కూడా ఆధ్యాత్మికమైన ఇశ్రాయేలు సంతానానికి చెందిన వారమండి. మనము కూడా ఆశీర్వదించబడిన జనాంగమండి, దేవుని కుమారులం మనం. నతనీయేలు అన్న మాటకు అర్థం దేవుని వరము అని. దేవుని వరము ఆ రీతిగా ఆ నతనీయేలు ఏ రీతిగా పొందుకున్నాడు అంటే, అతని గురించి యేసు ప్రభువారు సాక్ష్యమిస్తున్నారు, ఇతనిలో ఏ కపటము లేదు, కాబట్టి ఇతడు ధన్యుడు. మనం చూసాం కదండి, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటే నతనీయేలుని గురించి యేసయ్య అంటున్నారు, ఇతనిలో కపటం లేదు అంటే నతనీయేలు ధన్యుడే కదా. మరి అంటే మనలో కూడా కపటం లేకుండా ఉన్నట్లయితే మనము కూడా ధన్యులము. ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు, చివరి 3.5 సంవత్సరాలు తన పరిచర్యను ఆరంభించినప్పుడు, 12 మంది శిష్యులుగా చేసుకున్నప్పుడు, యేసు ఫిలిప్పు అన్న ఆయన చూసి, ఫిలిప్పును చూసి నన్ను వెంబడించు అని పిలిచాడండి. ఫిలిప్పును చూసి యేసు ప్రభువారు నన్ను వెంబడించు అన్నాడు. ఈ ఫిలిప్పు వెళ్ళి నతనీయేలుని పిలుచుకొచ్చాడు, లేదా బర్తలోమయిని పిలుచుకొచ్చాడు. బర్తిమయి వేరండి, మళ్ళీ ఆయన గుడ్డివాడు. త్రోవ ప్రక్కన కూర్చొని దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రార్థించాడు. ఆయన బర్తిమయి, ఈయన బర్తలోమయి. అయితే ఈ ఫిలిప్పు ఎవరు పిలిస్తే వచ్చాడు? ఈ నతనీయేలు ఎవరు పిలిస్తే వచ్చాడు? ఫిలిప్పుని యేసయ్య పిలిచాడు. యేసయ్య ఫిలిప్పును పిలిస్తే ఫిలిప్పు వెళ్ళి నతనీయేలును పిలుచుకొచ్చాడు. ఈయన పిలవటానికి వెళ్ళినప్పుడు ఒక అంజూరపు చెట్టు కింద కూర్చున్నాడంట. అంజూరపు చెట్టు కింద ఈ యొక్క నతనీయేలు లేదా బర్తలోమయి కూర్చునున్నాడు.
అప్పుడు నేను మెస్సయాను కనుగొన్నాను అని ఫిలిప్పు వెళ్ళి ఆయనకు చెప్తాడు. ఎవరైనా అని ఈ నతనీయేలు లేదా బర్తలోమయి అడుగుతాడు. ఎవరు అంటే నజరేయుడైన యేసు అని చెప్తాడు. ఈ యొక్క నతనీయేలు లేఖనాల్ని బాగా ఎరిగినవాడు కాబట్టి అతను అంటాడు, నజరేతులో నుంచా మెస్సయ్య? అదేంటి నజరేతులోంచి అంత మంచి ఏదైనా వస్తుందా? ఆ నజరేత్ అంటేనే అది ఒక కుగ్రామం, అది ఎందుకు ఎవరి చేత ఎన్నిక చేయబడింది కాబట్టి అలాంటి గ్రామంలో నుంచి మెస్సియా రావటం ఏంటి అంటే అతనికి లేఖనాలు బాగా తెలుసనమాట. యెరూషలేం అయితే అది మహారాజు పట్టణం, అక్కడ దావీదు ఏలాడు కాబట్టి అది గొప్పదే అని అతనికి తెలుసు. కానీ నజరేతులో నుండి అంత పల్లెటూరులో నుంచి అంత గొప్ప ప్రవక్త రావటం, మెస్సియా రావటం ఏంటి అని ఆశ్చర్యపోతాడు నతనీయేలు. అయినప్పటికీ కూడా వచ్చి చూడు అని చెప్పినప్పుడు వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఈ మాట చెప్పి ఏమన్నారు అంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్తారు యేసు ప్రభువారు నతనీయేలును గురించి. ఆ నతనీయేలు ఆశ్చర్యపోతాడు. ఇదేంటి నా గురించి మీకెలా తెలుసు అని అడిగితే, నువ్వు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అంటారు ప్రభు. నిజమేనండి, ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే యేసు ప్రభువారంట ఆయన్ని చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు నతనీయేలు. ఆశ్చర్యపోవటానికి ఇంకా అసలు అదేంది, నేను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు ఫిలిప్పు నన్ను చూశాడు, నన్ను పిలిచాడు అని నీకెలా తెలుసు అంటే, దీనికే ఆశ్చర్యపోతున్నావు, ముందు ఇంకా చాలా చూస్తావు, దేవదూతలు దేవుని కుమారుడికి పైగా ఎక్కట దిగుట చూస్తావు నువ్వు అంటే ఇతడు లేఖనాల్ని ఎరిగినవాడు కాబట్టి లేఖనాల్లో ఉన్నటువంటి ఆ మాటను ఉదహరించినప్పుడు వెంటనే అతనికి నతనీయేలుకి అర్థమైందండి. ఆ రోజు యాకోబు తన అన్న దగ్గర నుంచి పారిపోతున్న సమయంలో ఒక అరణ్య ప్రాంతంలో ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోతున్న సమయంలో అతనికి కలలో దేవదూతలు ఒక నిచ్చెన ఉంది. ఆ దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఒక దర్శనం కనబడుతుంది. అప్పుడు యాకోబు అంటాడు, నిశ్చయంగా ఇది దేవుని యొక్క గవిని కాబట్టి ఇది బేతేలు, దేవుని మందిరము అని ఆ యొక్క స్థలానికి బేతేలు అని పేరు పెడతాడు. అంటే దేవదూతలు ఎక్కుట దిగుట ఈ ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు చూశాడు. ఆ ఇశ్రాయేలుకు సంతానంలో ఉన్నటువంటి నతనీయేలుకి ఆ విషయాన్ని యేసు ప్రభువారు గుర్తు చేస్తారు. వెంటనే అతనికి అర్థమైపోయింది, నతనీయేలుకి అర్థమైపోయింది దేవుని యొక్క లేఖనాల్ని ఎరిగినవాడు కాబట్టి. ప్రియులారా, ఆ రీతిగా అంజూరపు చెట్టు కింద ఉన్నటువంటి నతనీయేలును చూసిన దేవుడు అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఈ ఫిలిప్పు నతనీయేలుని పిలిచాడు. తర్వాత అంద్రెయ యేసు అంద్రేయను పిలిచాడు, ఫిలిప్పును పిలిచాడు. తర్వాత అంద్రేయను కూడా యేసు ప్రభువారు పిలిచారు. ఈ అంద్రేయ వెళ్ళి తన అన్నయ్య అయినటువంటి పేతురుని దేవుడి దగ్గరకు నడిపించాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటి అంటే, ఫిలిప్పు వెళ్ళి నతనీయేలుని తీసుకొచ్చాడు, అంద్రేయ వెళ్ళి పేతురుని తీసుకొచ్చాడు. ఇంకా నేను చెప్పాలనుకున్న మాట ఏమిటి అంటే, ఈ ఫిలిప్పు, అంద్రేయ, ఈ పేతురు వీరందరూ కూడా ఒక్క ఊరోళ్ళే, బెత్సయిదా అన్న ప్రాంతం వాళ్ళు అన్నమాట, ఆ ఊరి వాళ్ళు. అయితే వీరు దేవుణ్ణి వెంబడించిన వారుగా, దేవుని అనుసరించిన, దేవుని శిష్యులుగా ఏర్పరచబడ్డ వాళ్ళుగా, పిలువబడిన వారుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ అంజూరపు చెట్టుకుందన్నటువంటి నతనీయేలు లేదా బర్తలోమయిని చూసిన దేవుడు, అంజూరపు చెట్టు అంటే, అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం అంటే మాధుర్యాన్ని కలిగించేది, అంటే దాని పండ్లు
ఆ అంజూరపు చెట్టు యొక్క పండ్లు మాధుర్యాన్ని కలిగించేవి, స్వస్థతనిచ్చేవి. ఆ ఆకులు కూడా స్వస్థతనిచ్చేవన్నమాట. అవి అందుకనే ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నటువంటి నతనీయేలుని నువ్వు ఆ మాధుర్యాన్ని చెట్టు కింద ఉన్నటువంటి నీవు అనేకులకు మాధుర్యాన్ని పంచేవాడివిగా ఉండాలి. అందుకే నేను నిన్ను చూశాను, అందుకే నేను నిన్ను పిలిచాను అని చెప్పటం కోసం యేసు ప్రభు వారు అంటున్నారు, అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తానండి. ఆదాము హవ్వల దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఏదైనా తోటలో వారు అంజూరపు ఆకులు కచ్చడాలుగా ధరించారు. అంటే దేవుని ఎదుట నుండి దాక్కోవటం కోసం వారు ఎక్కడున్నారు? అంజూరపు చెట్టు యొక్క ఆకులను ఆశ్రయించారు. ప్రియులారా, అంజూరపు చెట్టు మంచిదే, దాని ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. వాటిని ఆశ్రయించి తమ సిగ్గును కప్పుకోవాలి అనుకున్నారు. అయితే ఆ స్థలంలో నుండి దేవుడు ఆ ఆదాముని హవ్వని పిలిచాడు. మీరు ఎక్కడున్నారు? ఆదామా, నువ్వెక్కడున్నావు అంటే, మేము అంజూరపు ఆకులు కప్పుకొని అంజూరపు చెట్టు ప్రక్కలో ఉన్నాం, మేము అంజూరపు చెట్టు క్రింద ఉన్నాము అంటే ఆ అంజూరపు చెట్టు దగ్గర నుంచి దేవుడు వారిని పిలిచాడు. ప్రియులారా, అంజూరపు చెట్టు క్రింద ఉన్నటువంటి ఆదాము హవ్వలను పిలిచాడు, అంజూరపు చెట్టు క్రింద ఉన్నటువంటి నతనీయేలును పిలిచాడు. ఈరోజు మనము దేన్ని ఆశ్రయిస్తూ ఉన్నామో, ఇదే నాకు మాధుర్యంగా ఉంది, ఈ జీవితమే నాకు బాగుంది అని మనం దేని నీడనైతే ఉన్నామో, దేన్ని ఆశ్రయంగా చేసుకున్నామో దాని దగ్గర నుంచి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అంజూరపు చెట్టు మంచిదే, అది మాధుర్యాన్ని ఇచ్చేదే. అలాంటి మాధుర్యాన్ని దాన్ని ఆశ్రయించి దాని క్రిందను ఉండటం కాదు, కానీ దాని దగ్గర నుండి ఇవతలకు వచ్చి నువ్వే మాధుర్యంగా మారాలి అని చెప్పటం కోసం ఆ అంజూరపు చెట్టు క్రింద నుంచి ఆ దేవుడు ఆదాము హవ్వల్ని పిలిచాడు, నతనీయేలుని పిలిచాడు. అంజూరపు చెట్టు అంటే మనకి ఫిగ్ ట్రీ అన్న మాటని మనం చూస్తాం. ప్రియులారా, వారు అంజూరపు ఆకులు కప్పుకున్నారు. అయితే మన అవమానాన్ని కప్పటం కోసం యేసు ప్రభువారు తన రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేయటం కోసం, మన అవమానాన్ని తీసివేయటం కోసం ఆయన ఈ లోకానికి తన మహిమ వస్త్రాన్ని విడిచి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ప్రేత వస్త్రాన్ని మడిచి ఆయన ఆ సమాధిలో పెట్టాడండి. ఎందుకు అంటే నీకు నాకు మహిమ వస్త్రాన్ని ధరింపచేయటం కోసం. ఆ మహిమ వస్త్రాన్ని మనం ధరించకపోతే, ఆ సిగ్గు నుండి మనము తొలగించబడకపోతే, మేము వస్త్రము లేని వారిగా దిగంబరులముగా ఉన్నాము కాబట్టి తండ్రి నీ సన్నిధికి మేము రాలేకపోతున్నాము అని ఆదాము హవ్వలు చెప్పారు. అవునండి, దిగంబరులుగా దేవుని సన్నిధికి వెళ్ళలేము. ఎందుకు అంటే ఆయన మహిమ వస్త్రాన్ని మనం కప్పినప్పుడు మాత్రమే మనము తండ్రి సన్నిధికి చేరగలుగుతాం. ఆ మహిమ వస్త్రం మనకు కప్పటం కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన మహిమను విడిచి లోకానికి వచ్చాడు, తన మహిమ వస్త్రాన్ని మనకి ఇచ్చాడు. ప్రియులారా, ఈ నతనీయేలు అంజూరపు చెట్టు క్రింద నుంచి పిలువబడ్డాడు కదా, తన మాధుర్యాన్ని ఆ యేసు ప్రభువారి శిష్యుడుగా ఈ లోకంలో 3.5 సంవత్సరములు ఆయనతో కలిసి జీవించాడు. అంతేకాకుండా యేసు ప్రభువారి ఆరోహణం తర్వాత ఆయన హతసాక్షి అయ్యే వరకు కూడా, తన చివరి శ్వాస విడిచే వరకు కూడా దేవునికి సాక్షిగా జీవించాడు. ప్రియులారా, మన భారతదేశానికి తోమా వచ్చాడు అని మనం జనరల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ నతనీయేలు లేదా ఈ బర్తలోమయి కూడా మన భారతదేశాన్ని దర్శించినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. ప్రియులారా, భారతదేశంలో మహారాష్ట్ర, ఇప్పుడు మనకున్నటువంటి ఆ మహారాష్ట్ర ఆ యొక్క రాష్ట్రానికి అతడు వచ్చి భారతదేశంలో పరిచర్య చేసినట్లుగా మనకి చరిత్ర చెబుతూ ఉంది. అంతేకాకుండా
అర్మేనియా దేశంలో అతని చర్మాన్ని ఒలిచి సజీవుగా ఉన్నప్పుడే చర్మాన్ని ఒలిచి చంపుడు ద్వారా హతసాక్షిగా అతడు మార్చబడ్డాడండి. ఎందుకు అంటే యేసుప్రభు వారు చెప్పారు, మీరు నన్ను వెంబడించారు కదా, మీరు సమస్తాన్ని విడిచిపెట్టి మీ ప్రాణాలను సహా లెక్క చేయకుండా నన్ను వెంబడించారు కాబట్టి మీకు పరలోక రాజ్యములో, నా తండ్రి రాజ్యములో మీకు 12 సింహాసనాలు నేను వేస్తున్నాను. మీ 12 సింహాసనాల మీద మీరు కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాలకి తీర్పు తీరుస్తారు అని యేసుప్రభు వారు చెప్పారు కదండి. అలాంటి సింహాసనం మీద ఆయన కూర్చోటానికి హతసాక్షిగా చేయబడి అర్మేనియా దేశంలో ఆయన ప్రాణాన్ని వదిలినట్టుగా మనకి చరిత్ర చెప్తూ ఉంది. ప్రియులారా, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన యాకోబుని లేదా ఇశ్రాయేలు ధన్యుడయ్యాడు. అంతేకాకుండా ఆత్మలో కపటము లేని వాడుగా దేవుని చేత, యేసు ప్రభువారి చేత ప్రశంసించబడినటువంటి నతనీయులు మన ముందున్నాడు. వారు ఏం చెప్తున్నారంటే, నాలాగా మీరు కూడా ధన్యులుగా తీర్చబడండి, నిర్దోషులుగా మనం స్వతహాగా మనం మంచివాళ్ళం కాదండి, మనము స్వతహాగా నిర్దోషులం కాదు. మనం నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసయ్య మాత్రమే ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులం కాదు. అయినప్పటికీ దేవుని రక్తము చేత కడగబడి, యేసు ప్రభువు రక్తము చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడి, నిర్దోషులుగా తీర్చబడి, ఆత్మలో కపటము లేని వారిముగా యాకోబు వలె దీవించబడదామండి, ధన్యులుగా చేయబడదాం. నతనీయుల వలె దీవించబడదాం. ఆత్మలో కపటము లేకుండా యెహోవా దేవుని చేత ప్రశంసించబడిన వారిగా ధన్యులుగా తీర్చబడి దేవుని రాజ్యములో ఆయన సింహాసనమందు కూర్చోటానికి యాకోబు వెళ్ళిపోయాడు. తర్వాత నతనీయేలు కూడా వెళ్ళిపోయాడు. మనం కూడా వెళ్దామండి. దేవుని చేత నిర్దోషులుగా తీర్చబడి ఆత్మలో కపటము లేని వారుగా దేవుని చేత మనం ప్రశంసించబడి దేవుడు మెచ్చే భక్తిని చేసి ఆయన పరలోక రాజ్య వారసులమవుదుము గాక. దేవుడు తన పరిశుద్ధ మాటల్ని మన మేలు నిమిత్తం సమృద్ధిగా దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన మధ్య దీవించునుగాక. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని మీరు సెలవిచ్చినారు దేవా, నీకు వందనాలు. ఆ రీతిగా నా ప్రభువా, నా తండ్రి, మేము కూడా నిర్దోషులముగా తీర్చబడి నాయన నీవిచ్చే రక్షణను పొందుకుని నా తండ్రి నీ చేత ప్రశంసించబడిన వారుగా, ఆత్మలో కపటము లేని వారుగా నాయన నా తండ్రి మేము నీ సన్నిధికి చేరగల భక్తిని చేయగలగటానికి నీ ఆత్మ సహాయమును కోరుకుంటున్నాము దేవా. మా ఆత్మను పవిత్రపరచండి తండ్రి. నా ఆత్మ లేనివాడు నావాడు కాదన్నావు కనుక నా ప్రభు నీ ఆత్మ చేత నింపండి. మాకుగా మేము తండ్రి భక్తి చేయలేము, నువ్వు ఆకర్షించందే ఎవరు నీ దగ్గరకు రాలేరు కనుక నా ప్రభు నీ చేత ఆకర్షించబడిన వారిగా నాయన నీ చేత దీవించబడిన వారిగా ఉండటానికి వింటున్న ప్రతి బిడ్డకు నిండైన మెండైన దీవెనలు దయచేయమని, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను నీ మహిమలో ఉండి తీర్చండి. నాయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక నాయన నీ పాదాలను ఆశ్రయిస్తూ నిన్ను శరణ వేడుతూ మమ్మను ధన్యులుగా తీర్చమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. వచ్చే పాఠంలో మరలా కలుసుకుందాం. దైవాశీస్సులు. ఆమెన్.